హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శైలు. నేను ఈరోజు కోడిగుడ్డు, టమాటో ములక్కాయ కర్రీ వండుతున్నాను. చాలా బావుంటుంది. అయితే ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా బాండీ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని, ఒక 2 టమాటోస్‌ని బాగా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని, ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని, బాగా ఈవెన్‌గా కలుపుకొని, ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని, మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ములక్కాయ ముక్కకి ఉప్పు, కారం బాగా పడుతుందండి టమాటోకిని. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకొని, ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని, కలుపుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని, మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా అయితే బాగా త్వరగా కుక్ అయిపోతాయి. చూసారు కదా! కూర దగ్గరికొచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని, బాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి. కోడిగుడ్డు, టమాటో ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్‌ని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.